మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను పురస్కరించుకుని విశాఖపట్నంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. నగరంలోని అల్లూరి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుతో పాటుగా విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన మహనీయుల్లో అల్లూరి సీతారామరాజు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విశాఖ జిల్లా మట్టి ఈ వీరుణ్ణి ఇచ్చిందని చెప్పుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం ఆయన గొప్పతనానికి గుర్తింపు అని తెలిపారు. అలాగే నేటి యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మత్తు పదార్థాలకు దూరంగా ఉండి దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టి నేటికి 129 సంవత్సరాలు పూర్తయింది. ఆయన మన ప్రాంతంలో నడయాడిన ఒక గొప్ప విప్లవకారుడు. దేశాన్ని మొత్తం కదిలించి స్వతంత్రాగ్నిని రగిలించిన మహానుభావుడు. ఆయన సంబంధించిన అనేక రకాల విశేషాలు నేటి తరానికి తెలిసే విధంగా గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు యొక్క నడయాడిన ప్రాంతాలన్నీ కూడా స్ఫూర్తి కేంద్రాలుగా చేసే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే ఆయన పుట్టిన పాండ్రంగి, అలాగే విప్లవం చేసిన మంప, రాజేంద్రపాలెం, కేడీపేట ప్రాంతాలను కూడా డెవలప్ చేయడం జరిగింది. స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన యొక్క కాంస విగ్రహం భీమవరంలో ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని తర్వాత లంబసింగిలో అల్లూరి యొక్క స్ఫూర్తి మ్యూజియం ను కూడా ఇవాళ నిర్మించడం జరిగింది. అది త్వరలో దేశానికి అంకితం చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది.